హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు కరెంట్ అఫైర్స్ అడ్డా డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఓకే, వీడియో నెంబర్ 123 అంటే ఇప్పటివరకు మనం చేసి 123 డేస్గా వస్తుంది. సో గాయస్, ఇదే మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందా లైక్ ఇవ్వండి. అండ్ మీకేమైనా ఆలోచనలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ మన కరెంట్ అఫైర్స్ ఇటు తెలుగు అటు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో మన మ్యాగజైన్స్ రూపంలో ఇప్పటికి జూలైలో ఇచ్చాం, ఆగస్ట్లో ఇచ్చాం. సో ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, రోహిత్ అకాడమీ అక్కడ ఉంటుంది, వెళ్ళి అక్వైర్ చేసుకోండి. ఓకే గాయస్, సో చలో స్టార్ట్ అవర్ సెషన్. సో గాయస్, ఫస్ట్ మనకి ఒక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్. సో గాయస్, ఇక్కడ చూడండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పేర్లోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ట్రేడ్కి అదొక ఆర్గనైజేషన్. దాని కింద 98% ఆఫ్ ది వరల్డ్ జీడిపి కూడా దాంట్లో ఉంది. చూస్తే దాంట్లో మనకి 166 సభ్య దేశాలు ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. సో గాయస్, అది చూస్తే దాంట్లో ఇండియా కూడా ఫౌండింగ్ మెంబర్ అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఇండియా కూడా ఫౌండింగ్ మెంబర్ మనకి దాంట్లో. ఇది ఇప్పుడు ఒక ఇనిషియేటివ్తో వచ్చింది. తెలుగులో మత్స్య సబ్సిడీలపై ఒక ఒప్పందం. సో బ్రెజిల్, కెన్యా, వియత్నాం, టోంగా ఇటీవల దీన్ని ఆమోదించడంతో ఇది మళ్ళీ అమల్లోకి వచ్చింది. అయితే ఏం చెప్తుంది సార్ ఇది? ఈ మత్స్య పరిశ్రమకు సంబంధించిన సబ్సిడీలు ఏం చెప్తుంది సార్ అంటే, ఎక్స్ట్రాడినరీగా మనం ఫిషింగ్ చేయడాన్ని, అంటే విపరీతంగా చేపల పట్టడాన్ని దీన్ని నిరోధించండి. ఇలా చేయొద్దు ఏ దేశం కూడా. సో ఇక్కడ చూస్తే పర్యావరణ స్థిరత్వం మీద దృష్టి సారించిన మొదటి WTO ఒప్పందంగా ఇది చరిత్రలో నిలిచింది. సముద్ర వనరులను రక్షించడానికి చట్ట విరుద్ధమైన హానికరమైన ఫిషింగ్ సబ్సిడీలను లక్ష్యంగా చేసుకొని ఇది ఒక ఒప్పందం చేసింది. అర్థమవుతుంది కదా? సో ఎక్స్ట్రాడినరీగా మనం ఫిషింగ్ చేస్తే ఏమవుతుంది? డెఫినెట్గా ఎన్వైర్న్మెంట్ దెబ్బతింటుంది కదా, అదే విషయాన్ని ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ ఇంకేం చెప్తుందంటే, ఇది ఒక ఖచ్చితంగా బైండింగ్, నాన్ బైండింగ్ కాదండి. రేపు ఎగ్జామ్ అడుగుతారు, ఇట్స్ నాన్ బైండింగ్ బైండింగ్ అంటే దిస్ ఇస్ బైండింగ్ మల్టీలేటరల్ ఒక అగ్రిమెంట్గా మనకి కనబడుతుంది. అతిగా చేపలు పట్టడం కానీ, సముద్ర నిల్వలు కానీ వీటన్నిటిని కూడా క్షీణించకుండా రక్షించే ఒక ప్రోగ్రామ్. మరి అతిగా దోపిడీ నిరోధిస్తుంది, ఆహార భద్రతని కాపాడుతుంది, చిన్న మత్స్యకారులు కూడా ఇది మద్దతునిస్తుంది, అంటే వాళ్ళని కూడా కాపాడుతుంది. ఎక్స్ట్రాడినరీగా ఫిషింగ్ చేస్తే వాళ్ళకి ఇంకేం మిగులుతాయి, అలా ఈ డేటా చెబుతుంది మనకి. ఓకేనా? ఎస్. సో ఇదే కాంటెక్స్ట్లో మనం స్టాటిక్ ఓరియంటెడ్గా అంటే సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ కరెంట్ అఫైర్, ఇక్కడ మనం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే కొట్టేస్తే ఒక పని అయిపోతుంది. బేసికల్ ఇట్ ఇస్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, అంటే అన్ని దేశాల ప్రభుత్వాలకు సంబంధించిన ఒక బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్గా వచ్చింది. సో చూస్తే ఇది మనకి 1995లో జనవరి 1న ఫామ్ అయింది. అది 1994లో మ్యారకేష్లో జరిగిన ఒక ఒప్పందం. సో దీన్నే మనం చరిత్రలో మ్యారకేష్ ఒప్పందం అంటాం. సో మ్యారకేష్ ఒప్పందం ఏ సంవత్సరం జరిగింది అని చాలా సార్లు ఈ క్వశ్చన్ మనకి పడ్డం మనం చూడొచ్చు. ఓకేనా? ఎప్పుడు వచ్చింది? 1994లో వచ్చింది. ఈ ఒప్పందాన్ని బేస్ చేసుకొని మనకి 1995 జనవరి 1న ఈ WTO ఫామ్ అయింది. ఈ WTO ఫామ్ అయినప్పుడు ఇండియా కూడా ఒక ఫౌండింగ్ మెంబరే. అయితే ఈ WTO కంటే ముందు మనకి ఇంకొకటి ఉండేది, దట్ ఈస్ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ ట్రేడ్ మీద అంటూ మనకు ఒక సంస్థ ఉండేది. ఇది మనకి 1948లో ఏర్పడింది. దీన్ని సింపుల్గా గ్యాట్ అంటాం మనం. ఓకేనా? జనరల్ అగ్రిమెంట్ ఆఫ్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేస్తూ మ్యారకేష్ ఒప్పందం ప్రకారంగా ఈ WTO మనకి ఫామ్ అయింది. ఓకే గాయస్, ఇందులో మొత్తంగా 166 సభ్య దేశాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. సో రిప్రజెంటింగ్ ఓవర్ 98% ఆఫ్ ది గ్లోబల్ ట్రేడ్ అండ్ గ్లోబల్ జీడిపి. దీని కింద ప్రపంచం మొత్తం సంపాదించే 100 రూపాయలలో 98 రూపాయలు. సో ఒక్కసారి ఉంచండి, 166 దేశాలు అంటే ఆల్మోస్ట్ దేశాలు కవర్ అయినట్లే కదా అలా. సో చూసుకుంటే దీని హెడ్ క్వార్టర్స్ మనకి స్విట్జర్లాండ్ జెనీవాలో కనబడుతుంది. అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకుంటే ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్ కనబడుతున్నాయి. సో దీని డైరెక్ట్ జనరల్ చూసుకుంటే ఎన్గోజీ ఒకోంజో ఇవేలా. ఓకేనా? ఎన్గోంజీ ఒకోంజో ఇవేలా 2021 నుంచి ఇందులో మనకు కనబడుతుంది. సమ్ బేసిక్ డీటెయిల్స్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఓకే గైస్, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, నన్కానా సాహిబ్. ఓకేనా? నన్కానా సాహిబ్. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దిస్ ఇస్ నన్కానా సాహిబ్. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి పాకిస్తాన్లో కనబడుతుంది. ఓకేనా? ఎస్. పాకిస్తాన్లో కూడా మనకి పంజాబ్ ఉందా? ఎస్, ఇక్కడ కనబడుతుంది. బేసికల్లీ ఇది ఎవరి బర్త్ ప్లేస్ అంటే గురునానక్ దేవ్జీ బర్త్డే. ఓకేనా? గురునానక్ బర్త్ ప్లేస్. సో దిస్ ఇస్ కాల్డ్ వాట్? నంకానా సాహిబ్. ఓకేనా? నంకానా సాహిబ్. అయితే వెరీ రీసెంట్గా
రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమని చెప్తుందంటే ఇక్కడికి వెళ్ళొద్దు అని కొన్ని రాజకీయ పార్టీలు కానీ సిక్కు సంస్థలు కానీ ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాయి. ఎందుకు? పాకిస్తాన్ ఇండియా మధ్యలో రిలేషన్షిప్స్ అంతా ఏం బాలేవు కదా, ఇది కాంటెక్స్ట్లో కేంద్రం రిక్వెస్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలను ఎవరు కూడా ఇక్కడికి పోనివ్వద్దు అని. సో కాస్త దీని గురించి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే మన గురునానక్ అప్రాక్సిమేట్లీ 1469 టైంలో పుట్టడం జరిగింది. ఆయన పుట్టిన ప్లేస్ ఇది. ఓకేనా? గతంలో దీన్ని రాయ్ బో ది తల్వాండి అని పిలిచేవాళ్ళు. సో రాయ్ బుల్లార్ బట్టి ఈయన ఎవరంటే తల్వాండి స్థాపకుడు. ఓకేనా? రాయ్ బో యొక్క మనవడు. సో ఈ రాయ్ బుల్లార్ బట్టి గురునానక్ సాహెబ్కి అంటే ఆయన పుట్టిన గౌరవార్థంగా దీనికి నాన్కానా సాహెబ్ అనే పేరు పెట్టడం జరిగింది. అయితే అర్థమవుతుందా? ఆయన పుట్టిన సందర్భంగా దీనికి నాన్కానా సాహెబ్ అనే పేరు పెట్టడం జరిగింది. తర్వాత మనకి 1819 టైంలో, ఆ టైంలో చూస్తే మన దేశంలో రంజిత్ సింగ్ కనబడతాడు. రాజా రంజిత్ సింగ్. ఆయన ముల్తాన్ అనే యుద్ధం ఎండ్ అయిపోయిన తర్వాత ఈ ప్లేస్లో ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ముల్తాన్ యుద్ధం నుంచి తిరిగి వస్తున్న నాన్కానా సాహిబ్ను సందర్శించి మహారాజా రంజిత్ సింగ్ ఈ ష్రైన్ అంటే ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. సో ఇలా గురునానక్ సంబంధించిన ప్రతి ఈవెంట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా గైస్? సో ఇది గురునానక్ సంబంధించిన ఇష్యూ. సో ఇదే విధంగా మొత్తంలో మనకి సిక్కు గురువులు 10 మంది ఉంటారు. గురునానక్ అని, గురు అంగద్ అని, గురు అమర్ అని, గురు రామ్దాస్ అని, గురు అర్జున్ దాస్ అని, హరగోవిందు, హరరాజీ, హరకృష్ణ, తేజ్ బహదూర్ సింగ్, గురు గోవింద్ సింగ్. సో మనం వెరీ రీసెంట్గా ఈ తేజ్ బహదూర్ సింగ్ గారి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో 9వ గురువు. ఓకేనా? 9వ గురువు. ఈయన చనిపోయి మనకి ఇప్పటికీ 350 ఇయర్స్ అయింది. ఓకేనా? సో 350 ఇయర్స్ అయిన సందర్భంగా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు, ఎవరు? ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈయన చంపింది ఎవరు? మనకి ఔరంగజేబే కదా మనకు చంపింది. ఔరంగజేబు చంపడం జరిగింది. ఓకే గైస్? సో ఈ ఇండియన్ రైల్వేస్ ఎందుకు ఇక్కడ చేయడం జరిగింది అంటే ఈ తేజ్ బహదూర్ సింగ్ 2 సిటీస్ని కన్స్ట్రక్ట్ చేసిండు. ఒక సిటీ వచ్చేసి ఆనంద్పూర్ సాహిబ్. ఓకే గైస్? ఒక సిటీ వచ్చేసి ఆనంద్పూర్ సాహిబ్. ఓకే యా. నెక్స్ట్ చూసుకుంటే కపూర్తలా. ఓకే గైస్? కపూర్తలా. ఈ కపూర్తల్లో మనకి లోకోమోటివ్కి సంబంధించిన ఒక ఫ్యాక్టరీ ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకే ఇండియన్ రైల్వేస్ వారు ఈయన సంబంధించిన 350 ఇయర్స్ మ్యారిటైడ్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో హీఈస్ గురు తేజ్ బహదూర్ సింగ్ మ్యారిటైమ్ డేగా. సో హీ వాస్ ఫాట్ అగెన్స్ట్ మొఘల్ టు సేవ్ హిందూయిజం అండ్ సిక్కిజం. ఓకే? సో మనం కొన్ని క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ నంకానా సాహిబ్ ఎక్కడ కనబడుతుంది? పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్లో కనబడుతుంది. నంకానా సాహిబ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? గురునానక్ జన్మస్థలం. నంకానా సాహిబ్ పాత పేరేంటి? రాయ్ బోధ్ ది తల్వండి. ఓకే? నంకానా సాహిబ్ గురుద్వారా జనం ఆస్థానాన్ని ఎవరు నిర్మించారు? సో మహారాజా రంజిత్ సింగ్. సో మనకి రంజిత్ సింగ్ వచ్చిండు కదా. సో ఈ రంజిత్ సింగ్ 1818లో ఒక ఒప్పందం చేసుకున్నాడండి. దట్ ఈస్ అమృత్సర్ ఒప్పందం. ఈ అమృత్సర్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగిందంటే ఒకటి మహారాజా రంజిత్ సింగ్ అండ్ బ్రిటిష్ మధ్య జరిగింది. ఈ అమృత్సర్ ఒప్పందం ప్రకారంగా రావి నదికి ఇటువైపుల బ్రిటిష్ ఏరియా, అటువైపుల పంజాబ్ ఏరియా మనం చూసుకుందాం. సో ఈ రంజిత్ సింగ్ మనకి మరణిస్తాడు 1839లో. ఇతను మరణించాక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంగ్లో సిక్ వార్ 1845లో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ వార్ 1846, 47, 48 వరకు కంప్లీట్గా ఈ వార్ ఎండ్ అయిపోతుంది. బ్రిటిష్ వారు దురాక్రమణతో ఆక్రమించుకున్న చిట్ట చివరి రాజ్యం మనకి ఇదే కనబడుతుంది. ఓకేనా గైస్? సో ఇలా ఒక కరెంట్ అఫేర్ వస్తే అది హిస్టరీనే కానీ ఇంకేదైనా కానీ మనం రిలేట్ చేసుకుంటూ చదవాలి. అలా చదివితేనే రాబోయే ఎగ్జామ్స్లో మనం హై స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే? ఎస్. సో నెక్స్ట్ లేక్ నెట్రన్. ఆల్రెడీ దీని గురించి మనం ఇంతకుముందే మాట్లాడడం. ఇది చాలా వరకు క్షీణిస్తుంది, ష్రింక్ అయిపోతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఇది మనకి 2 దేశాల దర్శనం ఇస్తుంది. నేను ఆల్రెడీ మీకు లోడ్ చేసి పెట్టా. ఎస్ గాయస్. సో ఒకసారి ఇక్కడ మీరు చూడండి. దిస్ ఇస్ ద మ్యాప్ ఆఫ్ ఆఫ్రికా కాంటినెంట్. మనం మొన్నే మాట్లాడుకుందాం ఏంటి? కాంగో రివర్ గురించి. సో కాంగో రివర్ ఇక్కడ మలావి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇలా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, తర్వాత ఈ ప్లేస్కి వచ్చి బనాన్ నుంచి మనకి ఈ అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుందని మాట్లాడుకున్నాం కదా. అది నిన్న విషయం. ఈరోజు విషయం ఏంటంటే లేక్ నెట్రన్. ఒకసారి గాయస్ ఇక్కడ అబ్జర్వ్ అండి. కెన్యా దేశం కనబడుతుంది, టాంజానియా దేశం కనబడుతుంది. ఈ 2 దేశాల మధ్య ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతుందా? సో దిస్ ఇస్ ద లేక్ నెట్రన్. ఒకసారి చూపిస్తే లేక్ నెట్రన్ మీకు ఎలా ఉంటుందో. సో గాయస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత రెడిష్ కలర్లో కనబడుతుంది. అవునా? అక్కడ దూరంగా ఏదో పర్వతం కూడా ఉంది మనకి. ఎస్, మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇది చాలా చాలా సెలెనిటీతో కూడుకున్న ఒక లేక్ అన్నట్లుగా. సో చూడండి, ఈ సెలెనిటీ, ఈ వామ్ వెదర్,
ఈ రకమైన పక్షులకి ఇది చాలా ఫేమస్. ఓకేనా? ఎస్. సో ఈ రకమైన పక్షులకి ఇది చాలా ఫేమస్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్. సో కాస్త మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది టాంజానియా అండ్ కెన్యా సరిహద్దులో మనకు కనిపించే ఒక సాల్ట్ వాటర్ లేక్. ఓకేనా? సో గ్రేట్ రిఫ్ట్ వ్యాలీకి ఇది తూర్పు సైడ్న ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ వెచ్చని, ఈ ఉప్పు, ఈ కాస్టిక్ సోడా, మ్యాగ్నసైట్ నిక్షేపాల వల్ల ఇది ఒక ప్రత్యేకమైన ఒక ఆల్కలైన్ లేగా కనబడుతుంది. అందుకే ఫ్లెమింగో బర్డ్స్కి ఇది ఒక సంతానోత్పత్తికి డెస్టినేషన్ స్పాట్గా మనం చూడొచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇక్కడ షోంపోల్ అనే అగ్నిపర్వతం మనకు కనబడుతుంది. ఒకసారి గాయస్ చూడండి, ఇక్కడ మీకు షోంపోల్ అనే ఒక అగ్నిపర్వతం. ఎస్. సో ఒకసారి ఈ లేక్ నేట్రాన్ని మనం కాస్త 3 డైమెన్షనల్ వ్యూలో చూస్తే ఇప్పుడు ఎస్ మీకే కనబడుతుంది. సో దిస్ ఈస్ షోంపోల్ కనబడుతుందా? ఎస్. సో ఈ షోంపోల్ ఇక్కడ కెన్యా ప్రభుత్వం మైనింగ్ చేద్దామనే ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారంగానే ఇప్పుడు మన లేక్ నేట్రాన్ గురించి మాట్లాడుతున్నాం. సో గాయస్ ఇది మనం చూస్తున్న షోంపోల్ అనే ఒక అగ్నిపర్వతం. ఇక్కడ మనకి ఒక మైనింగ్ చేయడానికి కెన్యా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుందంట. అందుకే మనం దీన్ని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో ఇది ఫ్లెమింగో బర్డ్స్కి ఒక డెస్టినేషన్ స్పాట్గా మారుతుంది. సో ఇవేనండి ఆ ఫ్లెమింగో బర్డ్స్. ఓకే. ఎస్. సో దిస్ ఇస్ ద డిపాజిషన్ ఆఫ్ ఎవాసో ఎంగిరో రివర్. సో రాస్తున్నాను, ఎవాసో ఎన్గిరో నది. ఓకేనా గాయస్? సో ఎవాసో ఎన్గిరో నది నుంచి ఇది మనకు ఉద్భవిస్తుంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ సారనాథ్ 27 తర్వాత మన దేశంలో యునెస్కో టెంటేటివ్ లిస్ట్ నుంచి ఇప్పుడు నామినేషన్ లిస్ట్లోకి వెళ్ళింది. అర్థమవుతుందా గాయస్? సో మన దేశంలో యునెస్కోకి సంబంధించిన టెంటేటివ్ లిస్ట్లో నుంచి ఇది ఇప్పుడు ఎందులోకి వెళ్ళింది? నామినేటెడ్ లిస్ట్లోకి వెళ్ళింది. అంటే ఇప్పటిదాకా మన దేశంలో యునెస్కో సైట్స్ ఎన్ని ఉన్నాయి? 44 ఉన్నాయి. ఆ 44కి ఇది రావడంతో 45 అవుతుంది. ఇంకా అవ్వలేదు, అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. ఓకేనా? యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫికల్, కల్చరల్ ఆర్గనైజేషన్ 1945 నవంబర్ 16న ఇది ఏర్పడ్డది. ఇది యుఎన్ యొక్క ఒక అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్. అర్థమవుతుందా? ఎస్. సో ఇలా భారత్లో సారనాథ్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాకి అధికారికంగా నామినేట్ అయింది. తాత్కాలిక జాబితాలో 27 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికే సమయం వచ్చింది. సారనాథ్ యొక్క పురావస్తు ప్రాముఖ్యతను వెలుగులో తెచ్చినందుకు బాబు జగత్ సింగ్ని కీర్తించే విధంగా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఒక కొత్త శిలా ఫలకాన్ని, ఒక ప్లేక్ని ఇతనికి డెడికేట్ చేయడం జరిగింది. ఓకే గైస్, ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి? మనకి లయన్ స్తూప. ఓకేనా? సో లయన్ స్తూపాని ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే గైస్. సో లయన్ స్తూప ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది? మనం వెరీ రీసెంట్గా మాట్లాడుకున్నాం కదా, అశోకుడు. ఇది మనకి ఏంటి? మన దేశ స్టేట్ ఎంబ్లెమ్ కూడా మనకి ఇదే కదా. ఎస్. సో దీని గురించి మనం మొన్నే మాట్లాడుకుందాం. హజరత్ బల్ మాస్క్లో ఈ స్టేట్ ఎంబ్లెమ్ని కొంతమంది దుండగులు డిస్ట్రాయ్ చేస్తారని మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్తూప కనబడుతుంది. ఇక్కడ చూడండి, కొంతమంది మనకు అదేదో మిరాయి మూలో చూపించినట్టుగా ఇక్కడ బుద్ధిస్ట్ సన్నిసులు మనకు కనబడుతున్నారు. ఓకే. ఎస్, మాట్లాడుకుందాం కాసేపు. యా. సో ఈ సారనాథ్ గురించి చూసుకుంటే, సో సారనాథ్ ఒకసారి సారనాథ్ చెప్పడానికి బదులు మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి గైస్. సో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సారనాథ్. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ బెనారస్ లేదా వారణాసి ఐడియా ఉందా? ఎస్. సో బెనారస్ ఆర్ వారణాసి, ఈ బెనారస్కి నార్త్ ఈస్ట్ సైడ్లో మనకు కనబడుతుందే సారనాథ్ ఈ ప్లేస్. ఈ సారనాథ్ ఎందుకంత ఫేమస్ సార్ అంటే, బుద్ధుడికి ఎప్పుడైతే బోధ్గయలో జ్ఞానోదయం అవుతుందో వెంటనే ఆయన ఒక ఫస్ట్ సెమినార్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఏం తెలుసుకున్నాడు, దాన్ని ధర్మ చక్ర పరివర్తన అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అది ఇచ్చిన ప్లేసు ఇదే గాయస్, అది ఇచ్చిన ప్లేసు. సో ఇలా దీన్ని సంస్కరించుకొని అశోక చక్రవర్తి దీన్ని చాలా వరకు ఫ్లరిష్ చేయడం జరిగింది. సో అంటే ఇది మౌర్య టైంలో ఫ్లరిష్ అయింది, కుషానుల టైంలో ఫ్లరిష్ అయింది, గుప్తుల టైంలో ఫ్లరిష్ అయింది. బట్ దీనికి ఎప్పుడైతే కుతుబుద్దీన్ ఐబక్ స్లేవరీ డైనాసిటీ బానిస వంశం చెందిన రాజు వచ్చిండో ఇది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం స్టార్ట్ అయింది. తనకున్న ఒక గొప్ప గుణాన్ని కోల్పోయింది ఎప్పుడైతే ముస్లిం దండయాత్రలు జరిగినాయో అప్పటి నుంచి. ఓకేనా గైస్. సో ఇలా అశోక చక్రవర్తి దీన్ని చాలా పటిష్టం చేశాడు. ఇక్కడ మనకి లయన్ క్యాపిటల్ స్తూపం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సో అశోక చక్రవర్తంలో ఇది చాలా గొప్పగా మారింది. కుషాన్లో గుప్త సామ్రాజ్యం కూడా చాలా బాగా ఫ్లోరిష్ అయింది. సో సర్వైవ్డ్ యాజ్ అ ఫ్లోరిష్ అంటిల్ 12th century. 12th century తర్వాత మనకు వచ్చింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ వచ్చింది. దీన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని థీమ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. 1787-88 టైంలో
జగత్ సింగ్. సో జగత్ సింగ్ అనే ఒక వర్కర్ ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే గైస్, నెక్స్ట్ 1799లో జొనాథన్ డంకన్. సో జొనాథన్ డంకన్ మళ్ళీ మనకి హిస్టరీలో వస్తాడు. హీ వాస్ కన్స్ట్రక్టెడ్ బెనారస్ సాంస్క్రిట్ కాలేజ్. ఓకే, సో 1790s టైంలో ఇతను కూడా ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేసి బ్రిటిష్కి చూపెట్టడం జరిగింది. తర్వాత 1835-36లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కూడా దీని మీద పరిశోధన చేసిండు. తర్వాత 1904-1905లో ఫ్రెడరిక్ ఓటెల్స్, సో ఇతను కూడా దీని మీద చాలా వరకు పరిశోధన చేసిందని ఇక్కడ డేటా చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ థింగ్ అబౌట్ సారనాథ్. ఇప్పుడు వచ్చింది కాబట్టి కాస్త మనం యునెస్కో గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో మొత్తంగా 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఈ 44లో చూసుకుంటే 36 వచ్చేసి కల్చరల్ సైట్స్, 7 వచ్చేసి న్యాచురల్ సైట్స్, 1 వచ్చేసి మిక్స్డ్ సైట్స్, దట్ ఈస్ కాంచన్జంగా నేషనల్ పార్క్గా మనకి కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు చూపించబోయేది మొత్తంగా 44 నేషనల్ పార్క్స్, 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. సో ఇవన్నీ లైక్ రామప్ప, పట్టడకల్ మోన్యుమెంట్స్. సో ఇక్కడ చూసుకుంటే చివరిగా వస్తుంది మనకేంటి మరాఠాస్. ఓకేనా? సో ఇది మనకి చూసుకుంటే ఈ వెస్టర్న్ ఘాట్స్లో మనకి మరాఠాస్ మిలిటరీ ల్యాండ్స్కేప్స్, ఇవన్నీ మొత్తంగా మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తంగా కంప్లీట్గా 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇందులో 36 వచ్చేసి కల్చరల్. ఓకేనా? సో 1 వచ్చేసి మనకి మిక్స్డ్, మిగతా 7 వచ్చేసి న్యాచురల్ సైట్స్గా మనం చూడొచ్చు. ఎస్. సో రెడ్ ఫోర్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి న్యూస్లోకి వచ్చింది. ఎందుకు అంటే ఈ రెడ్ ఫోర్ట్కి చెందిన ఈ ఏరియా మొత్తంగా విపరీతమైన కాలుష్యం వల్ల నల్లగా మారిపోతుందంట. సో బేసికల్గా ఇది మనకి టైం లైన్ చూస్తే 1639లో. సో బేసికల్గా దిస్ ఇస్ షాజహానాబాద్. సో షాజహానాబాద్కి ఒక బిల్డింగ్ పరంగా షాజహాన్ దీన్ని కట్టించడం జరిగింది. ఓకేనా గైస్? సో దీన్ని మనకు చూస్తే 2 వ్యక్తులు కన్సిడర్ చేయడం జరిగింది. వాళ్ళు చూస్తే ఒకరు ఉస్తాద్ అహ్మద్ లాహోరీ, ఉస్తాద్ హమీద్ లాహోరీ, వీళ్ళిద్దరూ దీన్ని కన్సిడర్ చేయడం జరిగింది. దీనికే ఉన్న మరొక పేరు ఏమిటంటే క్విలాయి ఏ ముబారక్ ఆర్ బ్లెస్డ్ ఫోర్ట్ ఆర్ క్విలాయి ఏ ముబారక్ అనే పేరుతో దీన్ని మనం పిలవడం జరిగింది. 1857 వరకు దాదాపుగా 200 years దీన్ని మనం పరిపాలించడం కూడా చూడొచ్చు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా ఇది 2007లో చోటు సంపాదించుకుంది. అండ్ దాంతోపాటు మనకి ప్రతి సంవత్సరం 15th ఆగస్టు నాడు ప్రధానమంత్రి దీని నుంచే కదా మనకి ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది. అలా మనకు కొన్ని క్వశ్చన్ చూస్తే ఎర్రకోటని ఎవరు కన్సిడర్ చేశారు? 17th centuryలో షాజహాన్ చక్రవర్తి కన్సిడర్ చేశాడు. ఎర్రకోట అసలు పేరేంటి? క్విలాయే ముబారక్. ఎర్రకోట యొక్క ప్రధాన వాస్తుశిల్పుల వరకు ఉస్తాద్ అహ్మద్ లాహోరీ, సో ఉస్తాద్ హమీద్ లాహోరీ. నెక్స్ట్ ఎర్రకోటని ఇస్లాం షా సూరి నిర్మించిన ఏ కోట పక్కన ఉంది? సో చూసుకుంటే సలీంగర్ అని ఒక కోట ఉంటుందండి. దీని పక్కనే మనకు ఒక కోట ఉంటుంది. ఆ కోట పేరు ఏంటంటే సలీంగర్. సో ఈ సలీంగర్ అనే కోటని ఆనుకొని మనకి ఈ ఎర్రకోట కనబడుతుంది అనే థీమ్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇవన్నీ మనకి ఎక్కడ కనబడతాయి? మిడివల్ హిస్టరీలో మొఘల్స్ అనే చాప్టర్లో మీకు మళ్ళీ వస్తుంది. ఓకేనా? సో ఈ సలీంగర్ని కన్సిడర్ చేసింది ఎవరంటే ఇస్లాం షా సూరి అనే ఒక మొఘల్ టైంలో ఉన్న ఒక ఫేమస్ రిచ్ పర్సన్ దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, ఎస్. సో నెక్స్ట్ కొన్ని పేపర్ కట్స్. ఈ పేపర్ కట్స్లో ఇక్కడ చూస్తే మనకు ఒక పర్సన్ కనబడుతుంది. ఏపీ స్వచ్ఛతాన్ అంటే ఏపీ ఒక మారథాన్ సెషన్ కండక్ట్ చేయబోతుంది ఈ October 2nd. దానికి బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణకు చెందిన కామారెడ్డి డిస్ట్రిక్ట్ చెందిన గుగ్గిలం అశోక్ని దీనికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే గైస్. సో నెక్స్ట్ మనకి వాహన మిత్ర సాయం ఉంది కదా, ఎంతవరకు సాయం చేస్తుంది? మనకి 15,000 రూపాయలకు సాయం చేస్తుంది కదా. సో ఈ సాయంకి సంబంధించిన మొదటి డీటెయిల్స్ రావడం జరిగింది. సో చూడండి, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది. ఏపీలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఆటో రిక్షా కానీ, మోటార్ క్యాబ్ కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి 2025-26కి వాహన మిత్ర కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం వస్తుంది. దీనికి వీళ్ళకి ఏముండాలంటే ఒకటి ఇన్సూరెన్స్ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, సో మరమ్మతులు చేసే సర్టిఫికేట్స్ ఉండాలి, ఇతర ఇంకేమైనా అవసరాలు ఉంటే అవన్నీ ఉండాలని చెప్తుంది. ఒకవేళ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ ఇయర్కి లేకపోయినా సరే 1 నెల లోపు మీరు అక్వైర్ చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్. సో నెక్స్ట్ గైస్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్తో రేపటి సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ యువర్ సపోర్ట్, కీప్ యువర్ లవ్ టు అవర్ ఛానల్. సో దిస్ ఇస్ యువర్ శ్రవణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.